యెషయా గ్రంథం 55వ అధ్యాయము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా మీ పాదసన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి అంటే, దేవుడు మనల్ని మంచి పదార్థాలతో భుజింపనిస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటున్నాడు, నా మాట జాగ్రత్తగా ఆలకించి. మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటను మనం జాగ్రత్తగా ఆలకించేవారుగా ఉండాలి. ఆలకించి మంచి పదార్థము భుజించుడి. ఈ లోకంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విని మంచి పదార్థాన్ని మనం భుజించేవారుగా ఉండాలి. మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింపనీయుడి. సారము అంటే ఏంటి? సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఈ లోకంలో మనం సుఖంగా జీవించాలి అంటే సహజంగా మనం ఏమనుకుంటాం అంటే, బాగా డబ్బు ఉండాలి అనుకుంటాం. బాగా డబ్బు ఉన్న వాళ్ళు సుఖపడతారు అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఏంటది సారమైంది ఈ లోకంలో? చెప్పండి. ఈ లోకంలో సారమైనది ఏమిటి? సారము అనగా ఏంటి? మన చెట్టు ఎండిపోతూ ఉంటే దానికి సారం వేయాలి. సారం అంటే ఏం చేస్తాం? దానికి బలాన్ని పెడతాం. అదే బలము అంటే, సారము అంటే బలము. బలమైన దాని యందు సుఖింపనీయుడి. ఈ లోకంలో బలమైనది ఏది అంటే దేవుని యొక్క వాక్యము అని మనం అర్థం చేసుకోవాలి. అందుకంటే, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా విని మంచి పదార్థాన్ని మనం భుజించి దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క సారాన్ని మనం తీసుకునేవారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. మనం దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి అంటే, ఆయన యొక్క బలాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింపనీయుడి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది ఉండి ఉన్న వాటిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. ఈ లోకంలో బలవంతులు ఎవరంటే యవన బిడ్డలు. అయితే యవన బిడ్డలు దేవుణ్ణి స్తుతించాల్సి ఉండగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఏమని రాస్తూ ఉన్నారంటే, యవనస్తులారా, మీరు బలవంతురు. ఎవరు బలవంతురు? ఎవరైతే యవన కాలంలో ఉంటారో వాళ్ళు బలవంతురు. కాబట్టి మన జీవితంలో మనం దేవునిలో మనం యవనస్తులుగా ఉండాలి. ఒకవేళ మన వయసు ఏదైనా సరే, వాక్యానుసారంగా మనం వాక్యంలో ఉన్నట్లయితే మనం దేవునిలో యవనస్తులమే. అందుకంటున్నాడు, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనలో నిలుపుకునేవారుగా ఉండాలి. వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే, దేవుని యొక్క వాక్యంతో మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి అని చెప్పి
మనకి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, చూడండి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము. నూనెతో నా తల అంటి అన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకుతున్న వాళ్ళన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఏమి సెలవిస్తూ ఉన్నారంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఎవరి ఎదుట భోజనాన్ని సిద్ధపరిచేది? శత్రువుల ఎదుట. శత్రువు అనేవాడు ఏం చేస్తాడంటే, మనం ఏమీ లేని స్థితిలో ఉండాలని చెప్పి కోరుకునేవాడు శత్రువు. ఒకవేళ మన బంధువులైనా రక్త సంబంధికులైనా ఎవరు శత్రువులుగా ఉంటారో మనకు తెలియదు. అయితే మనం దిగజారిన స్థితిలోనికి వెళితే చూడాలి అని చెప్పి ఆశపడేవాళ్ళు శత్రువు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, ఆ శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. అంటే దేవుడు మనకి భోజనాన్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. అంటే తృప్తి కలిగిన జీవితాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకని నూనెతో నా తల అంటి ఉన్నావు. ఎందుకు ఈ మాట రాస్తా ఉన్నారు? నూనె అనేది అభిషేకానికి గుర్తుగా ఉన్నది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు నూనెతో అంటబడిన వారుగా ఉండాలి. ఒకవేళ ఈ లోకంలో తల్లిదండ్రులు లేని వాళ్ళు పిల్లలను మనం చూసినట్లయితే వాళ్ళ వెంట్రుకలు ఎర్రగా అయిపోయి ఉంటాయి. ఎందుకు? వాళ్ళు నూనె పెట్టుకోరు. వాళ్ళు ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉంటారు, ఏదో దొరికింది తింటూ ఉంటారు, అడుక్కుంటూ ఉంటారు. అయితే ఈ లోకంలో మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం, తండ్రిని మనం కలిగి ఉన్నాం. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చూడండి, నూనెతో నా తల అంటి ఉన్నావు. చూడండి, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఎవరు వండుతారు? నూనె పెట్టి. ఒకవేళ మనం ఉన్నాము, నూనె ఎవరో మన తల్లి ఏం చేస్తుంది? ఆ తల్లి బిడ్డకి నూనెలో చేతిలో నూనె వేసుకొని చక్కగా తలగబట్టించిద్ది. తలగబట్టించుకొని చక్కగా దువ్విద్ది. చూడండి, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఆయన మన యొక్క తలని నూనెతో అంటే దేవుడుగా ఉన్నాడు. ఆయన అంతగా మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. అందుకంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మనల్ని అంతగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఆయన సర్వసంపదలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి పూజించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఆనందించేవారుగా. ఎందుకన్నాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండడానికి ఇష్టపడేవారుగా ఉండాలి. దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఇష్టపడేవారుగా ఉండాలి. మన కుటుంబంతో దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారికి సర్వ సంపదలు వస్తాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. చూడండి, నూనెతో ఆయన మన యొక్క తలని అంటేవాడుగా ఉన్నాడని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనకి సెలవిస్తూ ఉన్నారు. అందుకే చూడండి, కొలస్సీ రాసిన పత్రికలో ఏం చెప్తా ఉన్నారు? కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఈ లోకంలో మనకు పిల్లలు బుద్ధిగా ఉండాలంటే మనం సహజంగా ఏమనుకుంటాం? వాళ్ళని మనం ఇంట్లో ఎన్నిసార్లు పెట్టినా, మనం ఏ విధంగా చేసినా సరే ఎలాంటి ఉపయోగం లేదు. అరే బుద్ధి కలిగి ఉంటారే, బుద్ధిమంతుడిగా ఉండని చెప్పి అంటాం. అయితే బుద్ధి కలిగి ఉండాలి అంటే ఈ లోకంలో మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, దేవునిలో ఉండాలి. ఎందుకంటున్నాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. ఈ లోకంలో మనిషికి అవసరమైనవి ఇవే ముఖ్యమైనవి. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా ఉండాలంటే ఆయన యందు మనం ఉండాలి ఈ లోకంలో. మరి మనం మన ఇంట్లో కూర్చొని లేదంటే అనాలోచితంగా ఈ లోకంలో మనం జీవిస్తా, అయ్యో దేవుడు నాకు బుద్ధి లేనివాడిగా ఉన్నాడే నా బిడ్డ, లేదంటే జ్ఞానం లేనివాడిగా ఉన్నాడే, అయ్యో మాకు ఏమీ లేని స్థితిలో మనం ఉన్నావే అని చెప్పి ఈ లోకంలో మనం బాధపడేవారుగా ఉండకూడదు. అందుకన్నాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. గుప్త నిధి అంటారు. గుప్త నిధి అంటే ఏంటి? దాంట్లో ఏముంటుందో ఎవరికి తెలియదు. ఆ నిధి బయటపడిన తర్వాత ఆ బంగారం చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు, అమ్మో ఇంత బంగారం ఉందా, లేదంటే ఇంత నిధి ఉందా అని చెప్పి. అలాంటి నిధి దేవుని యందు ఉన్నది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటున్నాడు, బుద్ధి విజ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నది. ఈ యొక్క గుప్త నిధిని మనం వశం చేసుకునేవారుగా ఉండాలి. అయితే ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే దాన్ని మర్చిపోయి ఈ లోకంలో కలిసిపోయి మన ఇష్టానుసారంగా మనం జీవించేవారుగా ఉన్నాం. మనం దేవుణ్ణి ఆరాధించాలి, మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే ఆయన యందు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఉన్నాయి కాబట్టి మనం దేవుణ్ణి
ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. మన జీవితంలో ప్రతి సమృద్ధిని దయచేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా గడిపేవారుగా ఉంటారో ఖచ్చితంగా వారి కుటుంబాలు దీవించబడతాయని మనం నమ్మాలి. ఎందుకంటే దేవుడు మనకి ప్రతిదాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి చూడండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 144వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం, నేను బ్రతుకున్నట్లు హృదయపూర్వకంగా నేను మొరబెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్ము. చూడండి, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే మనం ఏం చేయాలి? మనం బాగా సంపాదించాలి. ఈ లోకంలో మనుషులు అనుకునేది ఏంటంటే బాగా సంపాదించాలి, బాగా మన బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి, వాళ్ళని బాగా చదివించాలి, లక్షలు పెట్టి వాళ్ళని చదివించాలని చెప్పి మనం ఆశపడతా ఉంటాం. అయితే ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తాం? నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. మనకు తెలివి ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన మనం బ్రతికించాడు, ఆయన మనకు తెలివినిచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. అందుకన్నాడు యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్రపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్ము. ఈ లోకంలో మనం దేవుణ్ణి మొర్రపెడితే దేవుడు మనకు ఖచ్చితంగా సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనం ఏది అడిగినా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన. అయితే మనం ఈ లోకంలో మనం దేవుడిని అడగడం మర్చిపోయాం, దేవుణ్ణి స్తుతించడం మర్చిపోయాం, మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి అనే విషయాన్ని మర్చిపోయాం. ఎన్నో సంవత్సరాల నుండి దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాం, కానీ మారు మనసు లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. అందువల్ల మన యొక్క జీవితంలో సమృద్ధిని చూడలేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండి ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం పొందేవారుగా ఉండాలి. అందుకంటే 175 వచ్చిన చదవండి, 119, 175. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ నిధులు నాకు సహాయములగునుగాక. చూడండి, ఈ లోకంలో ఎవరు స్తుతిస్తారు అంటే ఆయన బ్రతికించిన వారు స్తుతిస్తారు. మనందరం సజీవుల లెక్కలో ఉన్నాం, అందరం కూడా ప్రాణంతో ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, సమాధానంతో ఉన్నాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎందుకు స్తుతించలేని వారుగా ఉన్నాం? ఇది మన టైము. తర్వాత సెకండ్ ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఒకవేళ దేవుడు రాకడే వచ్చిందనుకోండి, మనందరం వెళ్ళిపోయి నరకంలో పడిపోయామనుకోండి, ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి మన యొక్క జీవితంలో తొందరపడి మనం దేవునిలో చేరేవారుగా ఉండాలి, దేవుని దగ్గరకు వచ్చేవారుగా ఉండాలి. అందుకని నీవు నన్ను బ్రతికింపుము. మనం బ్రతకాలి అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు మనం బ్రతుకుతాం. లేదంటే మనం చనిపోయిన వారమే, ఇంకా చనిపోయిన స్థితిలో మనం జీవిస్తూ ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. మనం బ్రతికేవారుగా ఉండాలి. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో వారు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. అవునా కదా? మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే మనం పరిశుద్ధులంగా ఉండాలి. మనం పరిశుద్ధులంగా ఉండి ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. అయితే మన జీవితాల్లో మన జీవితాన్ని లోకానికి ఇచ్చేసి మనం బాప్తిస్మం తీసుకోకుండా ఈ లోకానుసారంగా మరణించిన స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే మనం ఈ లోకంలో సహజంగా అనుకుంటాం, అయ్యా నాకు ఎవరు సహాయం చేయట్లేదే అనుకుంటాం. మనకి సహాయం కావాలి అంటే నీ న్యాయ నిధులు నాకు సహాయములగునుగాక. ఆయనే మనకు సహాయం చేసేది. ఆయన సహాయాన్ని మనం పొందేవారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మనకి బలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఆయన మనల్ని బ్రతికించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క సన్నిధిలో మనం సంతోషించి ఆనందించేవారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. చూడండి, 104వ వచనం చదవండి. 119వ అధ్యాయము 104వ వచనం. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను.
చూడండి, ఎవరైతే దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారో వారు వివేకాన్ని కలిగి ఉంటారు. ఈ లోకంలో మనం వివేకాన్ని కలిగి ఉండాలి అంటే దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. అందుకే అన్నాడు, నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. మనకి వివేకాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు ఆయన. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు వివేకంతో మనం జీవించాలి. వివేకము, మనం అన్ని విషయాలు మనం వినాలి, గ్రహించాలి, దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని అది వాక్యానుసారంగా ఉంటే, అది మేలుకరంగా ఉంటే మనం దాన్ని పాటించేవారుగా ఉండాలి. ఆయన యొక్క వాక్యాన్ని మనం చాలా శ్రద్ధతో వినేవారుగా ఉండాలి. అందుకని తప్పు మార్గములన్నీ నా కసహ్యములాయను. తప్పు మార్గం అనేది ఎట్లా తెలిసింది మనకి? ఉదాహరణకి దేవుడు నోవాహుతో చెప్తాడు. ఏం చెప్పాడు? నోవహు దగ్గరికి వచ్చి నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నోవాహు, నువ్వు ఇదిగా ఇంత ఓడగొట్టు, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, నువ్వు ఇట్లా కిటికీ పెట్టు, అన్నీ చెప్పాడు. ఒకవేళ దేవుడు వచ్చి ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడున్న వాళ్ళు అంటారు ఏమని? అయ్యా, నువ్వు ఎంత పెద్ద ఓడ కట్టమంటా ఉన్నావు కదా, మరి వీటన్నిటికి డబ్బులు ఎవరు ఇస్తారయ్యా అని అడుగుతామేమో ఇప్పుడు ఒకవేళ దేవుడు చెప్తే. అవునా కదా? కానీ నోవాహు ఏం చేశాడంటే కష్టపడి ఏం చేశాడు? దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పని కోసం కష్టపడ్డాను నోవాహు. దేవుణ్ణి అడగల, అయ్యా నాకు ఇవన్నీ యానుండి వస్తాయి, నాకు ఒకవేళ కూలీకి చేపిస్తే డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి మళ్ళీ వెళ్ళి కష్టపడి వెళ్ళి ఆ కట్లు కొట్టుకు రావాలిగా, చెయ్యాలిగా, చాలా పనులు ఉన్నాయి, మరి చాలా ఖర్చు అయ్యిద్ది కదా అని చెప్పి నోవాహు దేవుణ్ణి అడగలేదు. ఎందుకు అడగలేదంటే ఆయన యొక్క ఉపదేశాన్ని విన్నాడు, వివేకం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకి తెలుసు ఏది దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నాకు సమస్తాన్ని సమకూర్చేవాడు అని చెప్పి నమ్మాడు. కాబట్టి నోవాహు ఓడను కట్టడానికి సిద్ధమయ్యాడు. అంత పెద్ద ఓడని నిర్మించాడు. అందరూ ఎగతాళి చేస్తుంటారు, నోవాహు పిచ్చి పట్టింది, వర్షం పైనుండి వర్షం పడిద్దంట, పిచ్చోడు అయిపోయాడు నోవాహు, దేవుడు మాట్లాడాడంట అని చెప్పి ఎన్ని రకాలుగా అనుకున్నారు. నోవాహు దేవుని యొక్క మాట విన్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అదేవిధంగా మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఉపదేశాన్ని మనం వినేవారుగా ఉండాలి. ఒకవేళ నోవాహు ఖర్చు గురించి ఆలోచిస్తే, అయ్యో నువ్వు నాకు పెద్ద పని పెట్టావు, చాలా ఖర్చుతో కూడుకుంది, నా వల్ల కాదని చేతులు ఎత్తేసాడు అనుకోండి, తన కుటుంబం రక్షించబడేదా? ఖచ్చితంగా రక్షించబడేది కాదు. మన జీవితంలో కూడా ఈ భారాన్ని మనం కలిగి ఉండాలి. నేను ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి? ఎవరైతే దేవుని యొక్క ఉపదేశాన్ని ఎవరైతే వింటారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని వాడుకుంటాడు, దేవుడు వాళ్ళకి శక్తిని ఇస్తాడు, వారి కుటుంబాలని రక్షిస్తాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి, మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని మనం అనుకున్నట్లయితే ఆయన మనకి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనం బుద్ధి కలిగి ఉండాలి, జ్ఞానాన్ని కలిగి ఉండాలి, సర్వ సంపదలు మనం కలిగి ఉండాలి అంటే దేవుని యందే మనకి ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగును కనుక అవి అతనిని వెంబడించెను. చూడండి, ఆయన మన ముందు ఉండి నడిపించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మనకంటే ముందుంటాడు. ఒకవేళ మనకి ఏదైనా కష్టం రావాలి అంటే మనం దేవుణ్ణి దాటి మన దగ్గరికి రావాలి. కాబట్టి మన యొక్క జీవితం ఎందుకంటున్నాడు, అతడు స్వకీయమైన గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. మన దేవుడు మనకి ముందు ఉండి నడిచే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఒకవేళ మనం కష్టపడినప్పుడు, లేదంటే మనం బాధలో ఉన్నప్పుడు, లేదంటే మనం వేదనలో ఉన్నప్పుడు మనల్ని ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఒకవేళ ఏదైనా గొర్రె నడవలేకుండా ఉందనుకోండి, గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఇది నా మాట వినలేదులే అని చెప్పేసి ఆ గొర్రెని అక్కడ పక్కన పడేసి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. అది ఒక గొర్రె అయినా, 2 గొర్రెలైనా, 3 గొర్రెలైనా తన భుజాల మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు గొర్రెల కాపరి. మన జీవితంలో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా మన ముందుండి నడిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన మనల్ని మోసే దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆయన మన ముందు ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోయాం.
ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే మనకున్న బాధను బట్టి, మనకున్న వేదనను బట్టి మనం బాధపడేవారుగా ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి ఆ బాధతో మనం ఏం చేస్తాం? మన యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టుకునేవారుగా ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు నా ముందుండి నడిచే దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, నన్ను ఎత్తుకునే దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, నా తల అంటే దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అని చెప్పి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం చూసుకొని మనం ఆరాధన చేసుకుందాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. చూడండి, నీతి మార్గంలో నడిపించే దేవుడు ఆయన మన ముందు నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడికి నడిపిస్తాడంటే నీతి మార్గము. చూడండి, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చువాడు. ఆయన మన ప్రాణాన్ని సేద తీర్చేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. సేద తీరటం అంటే ఎండాకాలంలో మనం ఏసీ వేసుకున్నాం అనుకోండి, ప్రాణం ఎంతో బాగుంటుంది, చల్లగా ఉంటుంది, అవునా కాదా? చాలా సుఖంగా మనం ఫీల్ అవుతాం. కానీ ఏసీ నుండి బయటకు వచ్చామనుకోండి, ఎట్లా ఉంటుంది? కాసేపు కూడా మనం బయట ఉండలేం. మన జీవితంలో ఆయన మనకి సేద తీర్చే దేవుడుగా ఉన్నాడు. మనం కష్టంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని సేద తీరుస్తానని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనకి తెలియజేస్తామని. అందుకన్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. మన కష్టాలు, మన బాధలు, మన వేదనలు, మన చింతలు అన్నీ ఆయనకు తెలుసు. అయితే మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉంటే దేవుడు వాటిని తీసివేస్తాడు. మనం ఆరాధించేవారుగా ఉంటే, మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన పూజించేవారుగా ఉంటే వీటన్నిటి నుండి మనం ఖచ్చితంగా బయటపడతాం. అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా ఉండి ఏదో నామకార్థంగా ఈ లోకంలో మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మన వైపు కూడా చూడడం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన మనం స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలంటే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నాయి కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మనకి సహాయాన్ని దయచేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మనం బ్రతికింపజేస్తూ ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన మన ముందు నడిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన మన యొక్క ప్రాణాన్ని సేద తీర్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన మనల్ని ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, స్తుతించేవారుగా ఉండాలి. ఎవరైతే మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించాలి. 2 మాటలైనా సరే మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. అందరం కళ్ళు మూసుకొని మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేద్దాం.